హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఆలూతో వడియాలు, ఆలూ చిప్స్ అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. చూస్తున్నారు కదా ఎంత బాగా ఆరిపోయినాయి. అవి ఫ్యాన్ గాలికి అట్లా మంచిగా ఆరిపోతాయి అనమాట. వీటిని చేసుకోవడం కూడా చాలా ఈజీ. మనకు ఎండతో కూడా అవసరం లేదు, ఇంట్లోనే మంచిగా వేసేసుకోవచ్చు. ఫ్యాన్ గాలికి ఆరిపోతాయి అనమాట. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఈ వడియాలని. చూస్తున్నారు కదా సూపర్ టేస్టీ ఈ ఆలు వడియాలని చేసుకోవడానికి అయితే ఇక్కడ నేను 4 ఆలుగడ్డలు తీసుకున్నట్లా వాటిని మంచిగా కడిగేసి ఉడకబెట్టేసుకోవాలి. జస్ట్ ఒక 3 విజిల్స్ వస్తే చాలన్నమాట. తర్వాత వాటికి ఉన్న పొట్టంతా తీసేసి వాటిని మనం అట్లా తురుముకోవాలన్నమాట. ఇక్కడ ఆలు అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి జిగురుగా ఉండేది, ఒకటేమో పిండిగా ఉండేది అనమాట. పిండిగా ఉండే ఆలు అయితే బెటర్ అనమాట ఈ వడియాలకి. లేదా జిగురుగా ఉంటే పర్వాలేదు, దాంట్లో మనం అటుకుల పొడి వేసుకోవాల్సి వస్తుంది. చూస్తున్నారు కదా ఇక్కడ అటుకులని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. కొన్ని అట్లా గ్రైండ్ చేసుకొని దీంట్లోకి ఒక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ కూడా అవసరం పట్టదు. ఈ వడియాలకి మంచి ఫ్లేవర్ కోసం ఇక్కడ ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్రని అట్లా గ్రైండ్ చేసి వేసేసుకోవాలి పొడిలాగా. తర్వాత కొంచెం అల్లం ముక్కను కూడా అట్లా తురిమేసి వేసుకోవాలి. ఇట్లా అల్లం ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అనమాట వడియాలకి. నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇంకా మనం మసాలా అనేది మన ఇష్టం అనమాట. సో దీంట్లోకి ఇప్పుడు సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. కొంచెమే పడుతుంది సాల్ట్ అనేది వడియాలకి ఎప్పుడైనా. ఇట్లా అన్ని మసాలాలు బాగా కలిసేటట్టు ఆ పిండి ముద్దలాగా తడిపి పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా వాటర్ అనేది అసలు అవసరం పట్టదు, మనకి ఆలూతోనే మంచిగా సరిపోతుంది అనమాట. ఇంకొంచెం మెత్తగా అనిపిస్తే అటుకుల పొడి వేసేసుకోవచ్చు. తర్వాత చేతికి కొంచెం ఆయిల్ని అప్లై చేసేసుకొని చిన్న బాల్స్ లాగా చేసేసుకోవాలి. ఒక కవర్కి కొంచెం ఆయిల్ని అప్లై చేసి ఒక గిన్నెతో ఇట్లా ప్రెస్ చేసి మనకి వడియాలు అనేటివి అట్లా రౌండ్గా పాపడ్స్ లాగా వచ్చేస్తాయి అనమాట. జస్ట్ లైట్గా ప్రెస్ చేసేసి మనం ఆ కవర్తో పాటే మనం ఆరబెట్టేసుకోవాలి ఫ్యాన్ గాలికి. చూస్తున్నారు కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. వీటిని కొంచెం పలుచగానే చేసుకోవాలి. అట్లా కవర్తో పాటే మనం వేస్తే చూస్తున్నారు కదా స్లోగా మంచిగా వచ్చేస్తాయి. సైజ్ అనేది ఇంకా మన ఇష్టం, చిన్నగా అయితేనే బాగుంటాయి చిప్స్ లాగా. ఇవి ఆరడానికి కూడా అంత టైం పట్టదు, ఒక 7-8 గంటల్లో ఆరిపోతాయి అనమాట. అందుకే నైట్ పెట్టేస్తే మార్నింగ్ వరకు ఫ్యాన్ గాలికి ఆరిపోతాయి. అంటే మధ్యలో ఒకసారి మనం వాటిని తిప్పేసుకోవాలి. సో 2 అవర్స్ తర్వాత ఒక సైడ్ తిప్పేస్తే మంచిగా ఆరిపోతాయి అనమాట. చూస్తున్నారు కదా నెక్స్ట్ డే ఈవినింగ్ అనమాట. ఇవి ఎంత మంచిగా ఆరిపోయినాయో. ఇట్లా మంచిగా ఆరిపోతే ఫ్యాన్ గాలికి ఎండ కూడా అవసరం లేదనమాట. చూడండి వాటి సౌండ్ కూడా మంచి గలగల అట్లా ఆరిపోవాలన్నమాట. ఈ వడియాలని ఫ్రై చేసుకోవడం కూడా చూద్దాం. స్టవ్ మీద ఆయిల్ పెట్టేసి అది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. మరి హై ఫ్లేమ్లో పెట్టి కాలిస్తే ఆ వడియాలు అనేటివి కొంచెం నల్లగా అయిపోతాయి. ఎందుకంటే సన్నగా చేసినాం కదా ఆలు వడియాలు. సో వాటిని కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి చేస్తే మనకి ఆ వడియాలు అనేవి మంచిగా ఫ్రై అయిపోతాయి. చాలా టేస్టీగా ఉంటాయి ఈ వడియాలు. పిల్లలకైతే చాలా నచ్చుతాయి అన్నమాట. పప్పుచారు కానీ రసం కానీ చేసినప్పుడు ఈ వడియాలను చేసుకుంటే సైడ్ డిష్గా చాలా బాగుంటాయి. అండ్ ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా వీటిని తినేసేయచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టిన లంచ్ బాక్స్ ఖాళీ చేసి తెచ్చేస్తారనమాట. అంత బాగుంటాయి ఈ వడియాలు అయితే. మీరు తప్పకుండా ట్రై చేయండి. వడియాలను పెట్టుకోవడం అంత కష్టం కాదు, ఇంట్లోనే మనం ఈజీగా పెట్టేసేయచ్చు. ఎండలకి మీరు బయట కూర్చొని అవి పెట్టాలంటే ఎంతో కష్టం కాబట్టి మనం ఇంట్లోనే ఫ్యాన్ గాలికి ఆరిపోయేటట్లు ఈ వడియాలను చేసేసుకోవచ్చు. నా ఛానల్లో అయితే ఈ వడియాల రెసిపీస్ చాలానే ఉన్నాయి. ఎండతో పని లేకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. మీరు తప్పకుండా చూడండి. అండ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.